తిరుపతి జిల్లా నారాయణవనంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానని టీచర్ మోసం చేశాడని, అందుకే విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థినితో సోషల్ టీచర్ మునివేలు అసభ్యకర చాటింగ్ చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. మృతురాలి తల్లి ఫిర్యాదుతో మునివేలుపై కేసు నమోదైంది. తిరుపతి జిల్లా నారాయణవరంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానని టీచర్ మోసం చేశాడని, అందుకే విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థినితో సోషల్ టీచర్ మునివేలు అసభ్యకర చాటింగ్ చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. మృతురాలి తల్లి ఫిర్యాదుతో మునివేలుపై కేసు నమోదు చేశారు. రైట్. తిరుపతి జిల్లా నారాయణవనంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానని టీచర్ మోసం చేయడంతో అందుకే విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్లయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య గల కారణాలు తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి మొత్తం మీద సమాజం తీవ్రంగా కలిసివేసేటువంటి అంశం ఉన్నత విద్య చదవాలనేటువంటి ఒక విద్యార్థిని కోరికని తనకు అనుకూలంగా ఒక టీచర్, సోషల్ టీచర్ పంచుకున్న విషయం. దాంతో పాటు ఆ విద్యార్థిని ఆశలు పెట్టి చాలా ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పుడు తిప్పే సాకుతో ఎలా వ్యవహరించాడనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తా ఉంది. వాళ్ళు నిరుపేదలు. ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత యాక్చువల్ గా చెప్పాలంటే నారాయణవనం సంబంధించినటువంటి ఈ కుటుంబంలో ఒక 3 పిల్లలు. దాంట్లో ఈ బాబా రెండో బాబా. ఆ పాప బీసీ కాలనీ, నారాయణవనం బీసీ కాలనీ ఉంటుంటారు. హంస, గోపి దంపతులు, 2 కుమార్తెలు, 1 కుమారుడు. ఈ పాప చిన్న కుమార్తె ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీటెక్ చేరాలని చెప్పి ఆమె భావించింది. నారాయణవనం బాయ్స్ హాస్టల్లో ఉండేటువంటి సోషల్ టీచర్ ఈ పాపకి ఆశలు పెట్టి అనేక కళాశాలకి, ఇంజనీరింగ్ కళాశాలకు తీసుకెళ్లి సీటుకి ఇస్తానని చెప్పి చాలా కళాశాలకు తీసుకెళ్లాడు. ఈ నెల 28వ తేదీ కూడా కార్వేట్ నగరంలో ఉండేటువంటి డైట్ కళాశాలలో ఇస్తానని కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. చివరికి ఎక్కడ సీట్ ఇప్పించకపోవడంతో ఆమె తీవ్రమైనటువంటి మనోవేదన గురైంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో పై అంతస్తులో ఆమె ఉరివేసుకుని చనిపోవడం జరిగింది. ఈ డోర్ లాక్ తోటి తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ డోర్ ని పగలగొట్టారు. అంటే ఆమె ఎందుకు చనిపోయిందని అనుకున్నారు. అయితే ఆ వాట్సాప్ చాట్లు కావచ్చు, వాట్సాప్ వీడియో కాల్స్ సంబంధించినవి కావచ్చు, అసభ్యమైనటువంటి మెసేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాట్సాప్ లో అంటే అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయింది. అయితే ఆ తర్వాత చిన్నగా ఆ యొక్క వీడియో చూసిన తర్వాత తల్లి తీవ్రంగా కలిసి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఇంకా పోలీసులు ఇమీడియట్ గా ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో అతను అదుపులోకి తీసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు చక్కనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. శంకరి, రైట్. థ్యాంక్ యూ దినేష్.